భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయుళ్లు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలంగా ఏ ప్రభుత్వాలు పనిచేయలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన చేసి వారి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని బీసీ ప్రజాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్ పేర్కొన్నారు. వరంగల్ నగరం ఓసిటీలోని తెలంగాణ బీసీ ప్రజాసంఘం మొదటి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయని భారత్, నాయకులు ఓని భాస్కర్, వి సాంబయ్య, సుధాకర్, సంజీవ్ కృష్ణ, రచిత, శ్రీలత, అరుణ, అనిల్, సురేష్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి మద్దతు ఇచ్చామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జై బీసీ జై. అనిల్ కొన్ని ఏళ్ళుగా బీసీలు పడుతున్నటువంటి బాధలు మీకు తెలియంది కావు. అనేక సంవత్సరాలుగా పెద్ద నాయకులు, కృష్ణ లాంటి నాయకులు బీసీ ఉద్యమాలు చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాయి బీసీల పట్ల. కాబట్టి బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజాసంఘం సంవత్సరం పూర్తి చేసుకున్న క్రమంలో ఈ ఏడాదిలో మొన్న తాజాగా ఆగస్టు 7న మీ అందరికీ తెలుసు, వందలాది మందితోని ఢిల్లీ వేదికగా బీసీ సమస్యలపై మొన్ననే ఢిల్లీకి పోయి ఉద్యమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. తక్షణమే దేశంలో బీసీ లెక్కలు తేల్చి ఎవరికి అత్యంది ఎవరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇలా అదేవిధంగా ఎన్నికల ముందు తెలంగాణ బీసీ ప్రజాసంఘం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. వరంగల్ వేదిక మీద ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేస్తా అనే ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆయన చెప్పింది. కాబట్టినే ఆనాడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి ఆ గెలుపు దిశగా ప్రయత్నం చేసినాం. మాకు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. కానీ వెంటనే 42 రిజర్వేషన్ అమలు చేసి, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి, వెంటనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ముందు బీసీ కులగణన చేసి మరి బీసీల వైపు ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జనగామ జిల్లాకు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా
డీసీపీ రాజమహేంద్ర నాయక్ అదనపు కలెక్టర్లు శాల్వాల్ కప్పి పూల మొక్కలతో సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్కి వివరిస్తూ తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని అన్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,999 జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, చిత్తూరు నరసింహస్వామి ఆలయం, బబ్బెరపోతన ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. They are preparing snacks and they are exporting snacks to other countries. Very good. Yes, sir. And we have Oriental people by the. There are not many people abroad, right? Yes, sir. In Gujarat also I have met a lady who had a 5-story building and Exactly. she was exporting khakras and thepla and Yes, sir. Yes. Gujarati food all over the world. The turnover from the turnover of that particular group, which is located in Anaconda, the turnover is around 25 crores per annum. You should highlight the Crore Yes. You should highlight that. It's a question of brand. They are only saying about branding. On branded Export of snack products. Like the Kirana shop. Yes. For all functions, they order the SHG groups for material. The linkage अच्छा हो गया. Yeah, अच्छा linkage हो गया. Marketing linkage is good. Earlier they used to go to sweet shops. Now they are not going to sweet shops. The SSG. They are getting fresh material. SSG problem was only marketing. Yes. That can be overcome. SSG. Now they are doing this. Yes. So every district we are digital SAMAP basis. So most of our district offices and mandal offices, we are trying to ensure severely acute malnutrition and moderate to acute malnutrition. Those cases we are focusing right now. We want to make them smart also. So that is the focus of our ICDS. Next, apart from this welfare department also gives buses. Now we are now focusing on upgradation of Anganwadi centers. So recently the government has given new toilets sanction, drinking water and also painting works under Beti Bachao Beti Padhao scheme. So now we are slowly strengthening our Anganwadi centers. So apart from this child welfare protection unit, also is one of the part of this district welfare. So we are also ensuring that child marriages are avoided. So we have prevented around 72 child marriages and cases also registered. We are rescuing most of the adolescent labor and POSCO cases also. We are doing adequate compensation, timely compensation, and also sending the government proposals. So these are the few steps on the child protection unit, sir. So we have rescued almost 1,000 children, rehabilitated 175, repatriated to other states, to other children, migrant children, if they are having issues or at in the last 3 years. So senior citizens and transgenders also, we are giving some aid and appliances. So the last few years, we are expecting more funds from the government of India in terms of appliances and aids. So we are in the stage of assisting them, sir. And marriage facilities also, eligible PWD person marriage and other PWD, then 1 lakh also is given by the government as an incentive to promote their livelihoods. So as hostels, these are the different category of hostels. SC, ST, BC and minority hostels in the district. So almost total 3,835 students only permitted to these 3-4 types of section of students are Less area under cultivation and production was also very less. Now we can proudly say, thanks to Devadavan irrigation scheme, farmers are getting water for irrigation. The highest production of garden among the 33 states. Actually, budget this time the highest priority is given to irrigation. Yes, sir. No, सबसे ज़्यादा पैसा तो irrigation में किया है. within a span of 5 months. Today, we have become number 2 in the area of cultivation of the paddy, and we are number 2 in productivity after Punjab. In the production,
we have become number one all over India. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరిహార దేవత అర్చనలు జరిగాయి. అలాగే శ్రావణ మాసం ఏకాదశి రోజున రాజరాజేశ్వర స్వామివారికి లక్ష బిల్వ అర్చనను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశాన్ని 65 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేయవచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అసలు కులగణనతో పేదరికం పోతుందా? అలా అయితే కులగణన జరిగిన బీహార్ దానికి రాష్ట్రంగా ఎందుకు మారలేదు? రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. तो राहुल गांधी जी को ये बताना चाहिए कि भाई 60 साल से ये आपको ज्ञान कहाँ आपका गया था? 60 साल से तो आपके लोगों की सरकार थी, तब जनगणना करके पूरे देश का भला कर देते। चलिए मान लीजिए अब उनको अक्ल आया है, अब उनको समझ में आई है बात, तो जनगणना जिन राज्यों में कांग्रेस की सरकार है, तेलंगाना में है, कर्नाटक में है, हिमाचल में है, वहाँ पर करके गरीबी दूर कर ले। हम लोग सब लोग उनके पीछे उसी मॉडल को मान लेंगे। अगर जातिगत जनगणना से गरीबी दूर होती तो बिहार में तो जनगणना हो गया, तो यहाँ गरीबी किसका दूर हो गया? राहुल गांधी जी कांग्रेस के जहाँ जहाँ सरकार है वहाँ जनगणना करा के गरीबी दूर कर ले, हम लोग सब उनका झंडा उठा के घूमेंगे, उसी मॉडल को फॉलो कर लेंगे। जातिगत जनगणना से या किसी भी तरीके के सर्वे से आपको सिर्फ इतना पता चलता है
कि समाज के किस वर्ग की स्थिति क्या है। చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్ మండలానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిని వెంట తీసుకుని తిరుగుతున్నారని ఆగ్రహంతో ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. మాకు న్యాయం చేసేంత వరకు మేము వినేది లేదంటూ మొండియా డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత 20 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తిన 1,62,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులు, పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి సమీపంలో ఆదర్శ నగర్లో గల పేదల ఇళ్లపై అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్జోరాలో తీసుకొని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలో నీళ్లను నీలమట్టం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు 75 ఇండ్లను కూల్చివేశారు. గతంలో ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెప్తున్నా వినకుండా అక్రమ నిర్మాణాల అంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు.
చేశారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని నిలదీశారు. తెల్లవారుజామున కూల్చివేతలు సాగుతూ ఉండటంతో ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయటకు పెట్టుకుని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు. చాలా మంది బాధితులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్ష కడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో పట్టణంలో పేదలు కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు, పార్టీల నాయకులు, వాళ్ళ అనుచరులు కట్టిన ఇళ్లను మాత్రం అధికారులు కూలగట్టుకపోవడం గమనార్హం. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మండపాలకు పోలీసులు ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాం. డీజే వాళ్ళని కూడా వినిపించి బైండ్ ఓవర్ చేస్తాం. రిపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా డెకరేషన్ అయితే చేస్తాం కదా వినాయకుల బయట లోపల కన్సర్న్ ఎఫ్సీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవచ్చు. నేను విగ్రహం ఉన్న చోట డెకరేషన్ చేసిన పక్కన ఓటు ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి. మండపాలు అనేవి వేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనేది చూసుకోవాలి. విగ్రహాలు క్యాపిటీ పోయగలుగుతారా లేదా, ఇంట్లో 10-15 మంది ఎక్కితే కూడా ఆ హైటింగ్లో మొత్తం చూసుకోవచ్చు. లైటింగ్ కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ప్రతి వినాయకుడి దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు 24/7 ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూసినాం ఇంతకుముందు వరంగల్ వేసినప్పుడు లడ్డు ఎత్తుకోపోయింది. చూస్తారు లడ్డు ఎత్తుకుపోయిన విషయంలో గొడవలైనాయి. అక్కడ అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా 24/7 ఎవరో ఒకరు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండదు. అర్ధరాత్రులు తాగి 5-6 రోజులు కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ కూర్చున్నారు మాత్రం కూర్చుని షార్ప్ 10 o'clock మొత్తం క్లోజ్ చేస్తారు. ఇచ్చే మండపాలు కూడా ముందే వచ్చి అందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్ ఉంటుంది. పోర్టల్ కూడా ఒక 4-5 డేస్లో అన్ని వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం. ప్రతి ఒక్కరు అందరూ అప్లై చేసుకోవాలి. ఓకేనా? రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో మధ్యమత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. తాడూరు గ్రామానికి చెందిన కుమ్రవెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రోజున మధ్యాహ్న సమయంలో అతిగా మద్యం సేవించి జాతీయ జెండాను సెల్ ఫోన్ టవర్ పైన ఎగురవేయాలనే ఉద్దేశంతో సెల్ టవర్ ఎక్కి జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్న వ్యక్తిని కిందకు దించే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా సుమారు గంటన్నర పాటు సెల్ ఫోన్ టవర్ పై నానా హంగామా చేశారు. చివరికి కిందకి దిగడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్లో అత్తలేవు. సరే అక్కడ గాడిపోయేది మా సైకిల్ 3 సైకిల్ జెండా మస్తు జెండా వందే మాతరం నా బావ నా డబల్ బెడ్రూమ్ ఖాళీ చేసి
నా పైసలు రాకుండా సార్ మీదికి ఎందుకు ఎక్కినావు? నా భారతదేశం, నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు, అందరికీ అందరు సహోదరులు అంటే పోలీసులు నన్ను నేను తాగుతా, కానీ మందు బంద్ చేస్తే నేను తాగుతా, మందు బంద్ చేస్తే నేను తాగుతా. మరి మందు బంద్ చేసినప్పుడు నేను మంచిగా ఇంటికి వెళ్ళవాడు. నువ్వు ఎందుకు ఎక్కినావు మీదికి? నా జెండెత్తడానికి ఇంకొకటి సార్, నాకు అప్పులు ఉన్నాయి, 5 లక్షలు అప్పులు ఉన్నాయి. ఎవరు ఇవ్వాలి? నేను అమ్ముకుంటా అంటే మా అన్నవాడు 300 బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది, డబల్ బెడ్ రాజా సర్పంచ్ సాబు తెలుసు అన్నీ. ఇక అది వెనకేసి కానీ తర్వాత ముచ్చట నాకు దయచేసి రేవంత్ రెడ్డి సారు, నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా, కేసీఆర్ ఇంకా నాకైతే మంచోడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.